సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి మేడ్చల్ మల్కాజ్గిరి కార్యదర్శిగా నాకు పదవించినందుకు నేను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవంగా తెలియజేస్తున్నాను. ఈ పదవిలో ఒక్కటే కాదు, మన కులం అందరిగా నేను భావిస్తున్నాను. అందరూ గుర్తించి ఇంతమంది మనం గుర్తించి ఈరోజు మనకి పార్టీ నాకు పదవి ఇవ్వడం జరిగింది. పదవి అంటే ఏదో నాకు గౌరవ అలంకరణ కాదు, నాకు బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యత తీసుకొని మీ అందరికీ పార్టీకి ఎల్లవేళ అందుబాటులో ఉండి నేను సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు నాయకులకు నేను తప్పకుండా బహులిస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పరమేశ్వర గారు మాకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పదవించినందుకు నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. రేవంత్ రెడ్డి గారు పేదలకు ఎన్నో పథకాలు అమలుపరుస్తున్నాడు. అందులో భాగంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మీద రేవంత్ రెడ్డి గారికి ఎనలేని ప్రేమ ఉంది. అన్నగారు మొన్న ఉప్పల్కి వచ్చినప్పుడు చెప్పారు, నేను ఎంపీగా గెలిచినప్పుడు ఉప్పల్కి ఏం చేయలేకపోయాను, ముఖ్యమంత్రి గెలిచినాను, అందరికన్నా ముందుగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిలుస్తా చెప్పాడు. ఆ విధంగా ఇస్తున్నాడు. మన పరమేశ్వర కూడా రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఏ పదవి కావాలన్నా, ఏ పనులు కావాలన్నా, ఏ ఫండ్స్ కావాలన్నా, ఎక్కడ ఏ నియోజకవర్గం లేని ఫండ్స్ మన ఉప్పల్కి వచ్చాయని నేను ఈ విధంగా ఘనంగా తెలియజేస్తున్నాను. కావున మన కుటుంబాలకు కూడా ఎప్పుడు కాంగ్రెస్ మర్చిపోలేదు, వెళ్ళినట్టుగా ఉన్నది. అలాంటి కంటికోట గతంలో రాజకీయ పంచి కూడా మనకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు కూడా మొన్ననే రీసెంట్గా సిల్కనగర్ కుటుంబ సంఘ కమిటీలు కూడా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయడమే కాదు, నిన్ననే పోయి పూజ కూడా చేసుకుని వచ్చాము. ఇంకా వాళ్ళు సరిపోకపోతే కూడా ఇంకో 30 లక్షలు కూడా ఇస్తామని వాళ్ళు పరమేశ్వర తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మన మల్లపురానికి కూడా కమిటీలు నేను 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తానని నేను తెలియపరుస్తున్నాను. మీరందరూ వచ్చి కలిసి కొట్లాడి మనం ఇది ఫంక్షన్ కమిటీల కోసం సాధించుకుందామని తెలియజేస్తున్నాను. 50 లక్షలే కాదు, ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా నేను పార్టీ తరఫున ఆరోగ్యశ్రీ కానీ, పింఛన్లు కానీ, గృహాలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ నేను ఇప్పిస్తానని తెలియపరుస్తూ మనందరం ఐక్యత ఉండి సాధించాలి. ఏ పదవులైనా ఏ పథకాలైనా మనకు వస్తాయి. మనకున్న మెజార్టీ ప్రకారం మన కార్పొరేట్ టికెట్ కూడా మనకు కూరలు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అది కాకుండా మనకు ఎల్లవేళ్ళలో ఆనాటి నుంచి కూడా కుటుంబాలంటే అమాయకులని మనకు ఎన్నో పార్టీలు ఎవరైనా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తించి మనకు ఎన్నో పదవులు ఇచ్చింది. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ కార్యదర్శికి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా వచ్చిన ప్రతి కుల సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన బెల్లం కట్టయ్య గారు కుల సంఘ వ్యవస్థాపకులు, మన కుల సంఘ అధ్యక్షులు బెల్లం బక్కయ్య గారు, గుడి చైర్మన్ చిట్ట శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఈ విధాలు నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్య సలహాదారులు వీరస్వామి గారు, మన పెద్ద కుర్మ సింగుల మల్లేష్ గారు మరియు కుల సభ్యులు పేరు పేరున మన కాంటెస్ట్ కార్పొరేటర్ బండిలింగ్ గారు, మన రాజు గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఇంకా ముందుకు పోవాలంటే పార్టీ అందరూ అనుకూలంగా ఉంది, మనకు అండగా ఉంది. ఏం కావాలన్నా ఇస్తానికి మన పరమేశ్వర అందుబాటులో ఉన్నాడు. అన్న ఏమంటాడు, మీకు ఏం కావాలో చేయించుకోరు, నేను చేస్తా, నా దగ్గర అధికారం ఉంది, నేను ఎమ్మెల్యే గెలవచ్చు. కానీ అన్నగారు రేవంత్ రెడ్డి గారు మన మంచి అనుకూలంగా ఉన్నారు, ఏ పనులు కావాలో చేస్తున్నాడు కాబట్టి మీరు చేయించుకోండి, చేపిస్తాను. పరమేశ్వర ఏది అడిగినా కూడా లేదనకుండా ఇస్తున్నాడు, ఎంత కావాలన్నా ఇస్తున్నాడు. ఫండ్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనము సాధించుకోవాలని తెలియపరుస్తూ ప్రతి సభ్యులకి మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అన్నగారికి, పరమేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.